sold out Chief Minister. If you remember, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరి లేదన్న డెమోక్రటిక్ నడుపుతారేమో అనుకొని ఫస్ట్ 1 ఇయర్ పోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. వీని పట్టుకపోయి జైల్లో పడేసి కూతురు పెళ్లి ఉంటే 12 గంటలు బెయిలిచ్చిండ్రు అంతే. అయినా కూడా సిగ్గు మానం, మనిషికి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుసలాం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇళ్లలో దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు, మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉన్నాడో అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా ఈ సిగ్గుమాలిన హోమ్ మినిస్టర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.